Good evening and welcome to 7 PM special debate with me Avinash Jengam on News 360. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. యువత విద్యార్థులకు ఉపయోగపడేలా కీలక నిర్ణయం తీసుకుంది. అంబేద్కర్ జయంతి వేడుకల సందర్భంగా అంబేద్కర్ విదేశీ విద్యా దీవెన పథకాన్ని తిరిగి ప్రారంభించనున్నట్లుగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. విదేశాల్లో ఉన్నత చదువులు చదువుకోవాలనుకున్న విద్యార్థుల కోసం ఈ పథకాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చింది. అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి విదేశీ విద్యాధారణ పేరుతో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఈ పథకాలు అమలయ్యాయి. విదేశాల్లో ఉన్నత చదువులు చదువుకోవాలనుకునే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులకు ఈ పథకం కింద ఆర్థిక సాయం అందించేవారు. అయితే 2019 ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం ఓడిపోవడంతో ఈ పథకాల అమలు ఆగిపోయింది. 2019 ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం నవరత్నాలకు ప్రాధాన్యత ఇవ్వడంతో అంబేద్కర్ విదేశీ విద్యా దీవెన పథకం అమలు ఆగిపోయింది. అయితే జగనన్న విదేశీ విద్యా పథకం అనేటువంటి పథకం ఒకటి పెట్టి అంటే ఉన్నటువంటి అంబేద్కర్ విద్యా దీవెన అనేటువంటి పథకాన్ని జగనన్న విదేశీ విద్యా దీవెన ఏదో పేరు ఉండింది పెట్టి కేవలం 437 మంది విద్యార్థులకు మాత్రమే వాళ్ళు హెల్ప్ చేశారనేటువంటిది టీడీపీ చేస్తున్నటువంటి క్లెయిమ్. 2024లో టీడీపీ గెలుపొందడంతో ఈ పథకాన్ని తిరిగి ప్రారంభిస్తా అని చెప్పేసి ఆయన చెప్పేశారు. రైట్, ఇది ఇలా ఉంటే నేను చెప్పినట్టుగా కేవలం 400 అంటే 437 మంది విద్యార్థులకి, అంటే ఆనాడు 5 ఏళ్ల పాటు ఏపీలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు దాదాపు 7,000 పైచిలకు విద్యార్థులకి ఈ అంబేద్కర్ విదేశీ విద్యానిధి అనేటువంటి పథకం ద్వారా వాళ్ళు అందించడం జరిగింది. మరి ఇప్పుడు ఎన్ని వేల మందికి వీళ్ళు హెల్ప్ చేయబోతా ఉన్నారు? ఎంతవరకు హెల్ప్ చేయబోతా ఉంది ప్రభుత్వం అని అంటే 10 లక్షల నుంచి 15 లక్షల మధ్యలో మినిమం 10 lakhs మ్యాక్సిమం 15 lakhs వరకు ప్రభుత్వం ఈ అబ్రాడ్లో చదువుకోవాలనుకునేటువంటి అబ్రాడ్లో చదువుతున్నటువంటి విద్యార్థులకి సహాయపడేందుకు సిద్ధంగా ఉంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు డిబేట్లో పాల్గొంటా ఉన్నారు. ముందు మన స్టూడియోలో మనతో పాటు ఉన్నారు విజయభాస్కర్ గారు టీడీపీ నుంచి, అదేవిధంగా ఏపీ బీజేపీ ఎస్సీ మోర్చా నుంచి దేవానంద్ గారు, అనలిస్ట్ వీరశంకర్ గారు జాయిన్ అవుతా ఉన్నారు. రైట్, వీళ్ళతో మాట్లాడే కంటే ముందు అసలు ఇవాళ చంద్రబాబు నాయుడు పెట్టినటువంటి ఆ సభలో ఆయన విద్యార్థులతో ఏం మాట్లాడారు ఏంటి అనేటువంటి అంశాన్ని ఒకసారి చూసిన తర్వాత మనం మొదలెడదాం డిబేట్లోకి. పీసీఆర్ ప్లీజ్ ప్లే. థ్యాంక్ యూ సార్. నమస్కారం సార్. నమస్కారం. ఓకే అమ్మా, ఏంటి నీ హిస్టరీ ఏంటి? ఎక్కడ పుట్టారు, ఎక్కడ చదువుకున్నారు, ఏ ఊరు మీది? మాది ఐతనగర్ సార్, తెనాలి, గుంటూరు డిస్టిక్. లైక్ నేను చదువుకుంది తెలుగు మీడియం సార్, 10th క్లాస్ దాకా. తర్వాత డిప్లొమా చేశాను గుంటూరు విజయవాడ పాలిటెక్నిక్ కాలేజీలో. తర్వాత విజ్ఞాన్ లారాలో ఇంజనీరింగ్ చేసి మాస్టర్స్కి వచ్చాను సార్ కెనడా. మీరు 2017లో ఈ ప్రోగ్రామ్ ఇనిషియేట్ చేసినప్పుడు నేను ఉన్నాను సార్. లైక్ ఇట్ వాజ్ మీరు అంటే ఇనిషియేటివ్ ద్వారా చాలామంది లబ్ధి పొందారు సార్. నాకు లాంటి వాళ్ళు, మా పేరెంట్స్ ఇద్దరు చదువుకోలేదు, నేను మా అమ్మమ్మ లైక్ హెల్ప్తో చదువుకున్నాను సార్. అండ్ ఇక్కడ దాకా రావడానికి ఈ స్కీమ్ చాలా ఉపయోగపడింది సార్. లైక్ ఇలాంటి స్టేజ్లో నేను ఉన్నానంటే ఇట్ వాజ్ లైక్ మీరు చేసిన హెల్ప్ ఈ ప్రోగ్రామ్ ద్వారా చాలా యూజ్ అవుతుంది సార్. చాలా మందికి, మా ఫ్యామిలీ అంతా లైక్ ఈ స్టేజ్కి ఉన్నారంటే ఇట్ వాజ్ అ టర్నింగ్ పాయింట్ ఇన్ మై లైఫ్ సార్. సో ఐ వాంట్ టు బి గ్రేట్ఫుల్. ఈ పాయింట్ని మీ దాకా తీసుకురావటం నాకు చాలా హ్యాపీగా ఉంది సార్. ఇలా కన్వే చేసుకోవటం చాలా హ్యాపీ మూమెంట్ సార్ ఇన్ మై లైఫ్. అనిల్ గారు, ఎస్ సార్. ఇప్పుడు ఏ ఉద్యోగం చేస్తున్నారు మీరు? నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తాను సార్. ఇక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తాను సార్, ఇక్కడ కెనడాలో, టొరంటోలో. ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు? 4.5 years సార్. ఇప్పుడు మీ జీతం ఎంత వస్తూ ఉంది? నాకు 90K and $90,000 సార్. అంటే ఇండియన్ కరెన్సీ ఎంత? క్లోజ్ టు 60 lakhs, 50 నుంచి 60 లక్షలు సార్. 60 లక్షలు వస్తూ ఉంది. అవును సార్. మీ తల్లి తండ్రి ఎంత సంపాదించేవాళ్ళు? సార్ మా డాడీ, మా నాన్న ఫార్మర్ సార్, వ్యవసాయం. అంటే అదే సార్, అంటే మా అమ్మ నాన్న చదువుకోలేదు. మా అమ్మమ్మ యాక్చువల్లీ రోడ్లు వచ్చేది. సో ఇట్ వాజ్ ఏ రియల్లీ యా. ఇప్పుడు ధైర్యంగా ఉండు. కానీ నిన్ను చదివించారు, మీరు బాగా చదువుకున్నారు. ప్రభుత్వం ఒక కార్యక్రమం పెట్టింది విదేశీ విద్య అంబేద్కర్ పేరుతో. దాన్ని అందిపుచ్చుకున్నారు. 10 లక్షల రూపాయలు. అప్పట్లో ఎంత ఇచ్చాం? 10 లక్షలు ఇచ్చాము మీకు.
అవును సార్, 10 లక్షలు. yes. 10 లక్షలు ఇచ్చాం. నువ్వు కెనడాలో సెటిల్ అయ్యావు. 10 లక్షలు ఇచ్చిన దానికి నువ్వు 60 లక్షలు సంపాదిస్తున్నావు. చాలా గర్వపడుతున్నా. అది మీకుండే తెలివితేటలు. ఈరోజు కెనడా దేశంలో మన కుర్రవాళ్ళు 60 లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు. అది కూడా 4.5 సంవత్సరాల్లో. భవిష్యత్తులో 1 కోటి రూపాయలు మినిమం ఆదాయం వస్తుంది. ఆ తర్వాత ఇంకా పెంచుతాడు. అంటే ఎంత ప్రభావం చూపిస్తున్నారు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను అందుకే ఎప్పుడు చెప్తాను, వీళ్ళంతా మట్టిలో మాణిక్యాలు. ప్రభుత్వం ఇచ్చినటువంటి చేయూతో ఈరోజు అమ్మాయి అక్కడ ఇంజనీరింగ్గా పనిచేస్తూ ఉంది. నేను గర్వపడుతున్నా. గట్టిగా అందరూ చప్పట్లు కొట్టి ఆ అమ్మాయిని అభినందించండి. థ్యాంక్ యూ సార్. వాళ్ళ తండ్రి ఇక్కడే ఉన్నాడు, ఒకసారి మాట్లాడతారు ఆ అమ్మాయి గురించి. ఆయన అభిప్రాయాలు చెప్తాడు. నీకేమనిపిస్తా ఉంది? మైక్ తీసుకో, చెప్పండి. మీ అందరికీ ధన్యవాదాలు. ముఖ్యమంత్రి గారికి నా ధన్యవాదాలు. మేము చాలా పేద కుటుంబంలో పుట్టిన వాళ్ళం. ఉన్నతమైన చదువులని ఆలోచన. అయితే మా కోరిక ముఖ్యమంత్రి గారి ద్వారా తీర్చాడు. మా అమ్మాయి కోరిక ఆస్ట్రేలియాలో ఉద్యోగం చేయాలని, పెద్దవాడితో చదవాలని, పెద్దవాడితో ఉద్యోగం చేయాలని కోరిక దేవుడు చంద్రబాబు నాయుడు గారి చేత తీర్చాడు. ఆయన మేము ఎప్పుడూ మర్చిపోలేము. ఆ స్థితిలో మా అమ్మాయి ఉందంటే ముఖ్యమంత్రి గారు దయ మేము ఎప్పుడు మర్చిపోలేము. వందనాలు. థ్యాంక్ యూ అమ్మా. ఏంటమ్మా రత్నలత, మీ నాన్ననే అమ్మను సరిగా చూసుకుంటావా? ఎస్ సార్, నేనే చూసుకుంటున్నాను సార్. వాళ్ళందరినీ ఇప్పటికప్పుడు ఫోన్లో మాట్లాడుతున్నావా? లేదు సార్, నేను రోజు చేస్తాను, చూసుకుంటాను సార్. ఓకే. నాకు ఒక తమ్ముడు కూడా ఉన్నారు, నేను చూసుకుంటాను సార్. వాళ్ళందరినీ సక్రమంగా చూసుకుంటావు. ఎస్ సార్. నీకు ఎంత ఆదాయం వస్తుందమ్మా ఇప్పుడు? సార్ నాకు ఆస్ట్రేలియా డాలర్స్లో $6,000 వస్తుంది సార్. మన ఇండియన్ రూపీస్లో అరౌండ్ 3 lakhs. 3 lakhs వస్తుంది ఫర్ మంత్ అమ్మా. అవును సార్. 3 లక్షల రూపాయలు ఆస్ట్రేలియాలో ఆ అమ్మాయి ఆదాయం సంపాదిస్తూ ఉంది. మీరు గుర్తుపెట్టుకోవాలి. సంవత్సరానికి చూస్తే 36 లక్షల రూపాయలు. నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడించింది కేవలం ఇద్దరు విద్యార్థులతో ఆనాడు. అంటే మేబీ వాళ్ళ టైమ్స్ అనుగుణంగా ఇక్కడ ఇండియాలో ప్రోగ్రామ్ జరుగుతూ ఉంటే అక్కడ అందుబాటులోకి వచ్చింది వాళ్ళిద్దరే, నేనైతే అనుకుంటా ఉన్నా. మిగిలిన సంగతి నాకు తెలియదు. హవెవర్ ఒకరి విషయానికి వస్తే, కెనడాలో ఉన్నటువంటి టొరంటోలో వాళ్ళు చదువుకుంటా ఉండేవారు ఇంతకుముందు. ఇప్పుడు ప్రస్తుతానికి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా సెటిల్ అయినటువంటి ఆ వ్యక్తి సంవత్సరానికి దాదాపు 60 లక్షల ఇండియన్ కరెన్సీ, తను చెప్పిన లెక్క ప్రకారం $90,000 సంపాదిస్తూ ఉన్నాడు అతను. ఇక్కడ ఈఎంఐ వచ్చేసి ఆస్ట్రేలియన్ కరెన్సీ ప్రకారం $3,000 పర్ మంత్, దాదాపు $3 లక్షల ఇండియన్ కరెన్సీ పర్ మంత్ సంపాదిస్తూ ఉంది అమ్మాయి. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, ప్రభుత్వాలు సరిగ్గా పనిచేస్తే ఏ విధంగా ఇటు విద్యార్థులకైనా, తర్వాత నిమ్న వర్గాలకైనా, కింది వారికైనా, ఇంకోరికైనా ఏ విధంగా ప్రభుత్వం నుంచి ఇస్తున్నటువంటి పథకాలు సరైన రీతిలో కనుక చేరాల్సినటువంటి వ్యక్తికి చేరితే అవి ఏ విధంగా అందరి జీవితాల్లో వెలుగులు నింపేలాగా ఉంటాయనేటువంటిది మనం తెలుసుకోవచ్చు. రైట్, మనతో పాటు స్టూడియోలో ఉన్నారు విజయభాస్కర్ గారు, టీడీపీ నాయకులు. ఆయనతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. విజయభాస్కర్ గారు ఏమంటారు? ఇలాంటి మాటలు విన్న తర్వాత ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అక్కడ విద్యార్థులతో, అంటే గత విద్యార్థులు ప్రస్తుత ఎంప్లాయీస్తో మాట్లాడించిన తర్వాత ఇది ఏ విధంగా, అంటే ఇన్నేళ్ల పాటు ఇది ఏదైతే చేయాలో సక్రమ రీతిలో విదేశీ విద్యా నిధి అనేటువంటిది ఇది కరెక్ట్గా ఉపయోగపడలేదు, ఉపయోగించుకోలేదు వాళ్ళు, మేము మళ్ళీ చేస్తామనేటువంటి మాట ఆయన ఇవాళ అన్నారు ఆయన. సో దీన్ని ఎలా చూడొచ్చు? ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగ రూపశిల్పి. ఆయన మట్టిలో మాణిక్యం, జాతిరత్నం, భారతరత్నగా కీర్తి పొందినవాడు. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా, అదేవిధంగా ప్రపంచ దేశాల్లో అంబేద్కర్ గారికి జయంతి పెద్ద ఎత్తున నిర్వహించుకోవడం మనం ఎంతో గర్వించదగ్గ విషయం. ఎంతో నిరుపేద కుటుంబంలో పుట్టి పోతే అంటరానితనాన్ని అనుభవించి
స్వయం కృషితో అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు ప్రపంచ మహాపురుషులలో ఒక దిగ్గజంగా విరాజిల్లుతున్నాడంటే అది భారతదేశానికి ఎంతో గర్వకారణం. భరతమాత ముద్దుబిడ్డగా మనం భావించాలి. కరెక్ట్. ఆ మహోన్నత వ్యక్తి జయంతి వేడుకలు ఈరోజు జరగడం మనకు ఎంతో ఆనందదాయకం. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ మహనీయుడికి నివాళులర్పిస్తూ ఆయన జయంతిని అమరావతికి సమీపంలో ఉండే తాడికొండ మండల కేంద్రంలోనికి చాలా దగ్గరగా ఉన్న పొన్నికల్లి గ్రామంలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ అధినేత చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జరిపిన జయంతి వేడుకలలో వారు స్వయంగా పాల్గొనడం జరిగింది. 2014-19 ఈ 5 సంవత్సరాల కాలంలో తాము భరతమాత ముద్దుబిడ్డ భారతరత్నగా వాసిల్లినటువంటి అంబేద్కర్ గారి పేరుతో ఆయన విదేశాల్లో స్కాలర్షిప్స్, అనేక మంది మహారాజుల స్కాలర్షిప్స్తో ఆయన ఉన్నత విద్యల కోసం విదేశాలకు వెళ్ళి ఎంతో కష్టపడి అమెరికాలోని కాంగ్రెస్ లైబ్రరీని ఔపోసన పట్టినటువంటి మహోన్నత వ్యక్తి. ప్రపంచంలో నలుగురే అమెరికన్ కాంగ్రెస్ లైబ్రరీని ఔపోసన పట్టారంటారు. అందులో మన ఇండియాలోనే 2 ఉన్నారు ప్రముఖులు. ఒకరు అంబేద్కర్ గారు, 2 డాక్టర్ ఎంఎన్ రాయ్ గారు. అదేవిధంగా అంబేద్కర్ గారు విదేశాల్లో కష్టపడి చదువుకున్నందుకు ఆ రోజు మహారాజులు, దాతలు ఆయన ప్రతిభని గుర్తించి ఆయన్ని చదివిస్తే ఈరోజు ప్రభుత్వాలే, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు నవ్యాంధ్ర ఏర్పడిన తర్వాత అంబేద్కర్ గారి పేరుతో విదేశీ విద్యా పథకాన్ని అమలు చేయడానికి పూనుకొని 5 సంవత్సరాల కాలంలో 467 కోట్ల రూపాయలు వెచ్చించి 7,000 మంది విద్యార్థుల్ని విదేశాలకు పంపించిన చరిత్ర. అదేవిధంగా ఆ పథకంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలని ఆ విధంగా విదేశాలకు పంపించడం జరిగింది. అదేవిధంగా విద్యాధారణ పథకం రెండోది. ఈ 2 పథకాల ద్వారా ఆ విధంగా అనేక మంది విదేశాల్లో చదువుకునే అవకాశం కల్పించడం, వాళ్ళకి ఉపాధి అవకాశాలు మెరుగయ్యేటట్టు చూడడం జరిగింది. అయితే దురదృష్టవశాత్తు 2019లో ఒక్కసారినే మాయకు గురై ప్రజలు జగన్మోహన్ రెడ్డిని ఎన్నుకున్న తర్వాత ఆ మహాత్ముడి పేరు విదేశీ విద్యా పథకానికి ఉండడానికి లేదని చెప్పి ఆ పథకం పేరుని తీసేయడమే కాకుండా అసలు ఆ పథకాన్ని రద్దు చేసిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి. చివరికి మళ్ళీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో 2022లో మరలా ఇదేమన్నా సెట్బ్యాక్ అవుతుందనే ఉద్దేశంతో మరి అంబేద్కర్ గారి పేరు స్థానంలో తన పేరు పెట్టి జగనన్న విదేశీ విద్యా పథకం అని ఆయన ప్రకటించడం జరిగింది. కొద్దిమందికి నామమాత్రంగా ఆయన ఈ విదేశీ విద్యా పథకం ద్వారా వారిని విదేశాలకు పంపించడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు, అంబేద్కర్ గారు ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకి ఆయన ప్రతిభా పాఠవాలు రోజురోజుకి వ్యక్తమవుతూ ఉంటే, ఆయన గూర్చి అనేక విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు జరుగుతుంటే, ఆయన మీద ఎంతోమంది ఎంఫిల్ చేస్తూ ఉంటే, పిహెచ్డీలు చేస్తూ ఉంటే, మరి ఈ జగన్మోహన్ రెడ్డి గారికి మరి దళిత కులంలో పుట్టినటువంటి ఈ అంబేద్కర్ అంటరానివాడిగా ఆయన ప్రభుత్వాధినేతగా ఉండి అంటరానితనాన్ని పాటించాడనడానికి అంబేద్కర్ గారి పేరుతో ఉన్నటువంటి ఈ విదేశీ విద్యా పథకానికి ఆ పేరు తొలగించడంలోనే వారికి దళితుల పట్ల ఏమాత్రం ప్రేమ అభిమానాలు ఉన్నాయో ఈ ఒక్క పథకం ద్వారా మనకు వెల్లడవుతుందనే విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ 82 మార్చి 29 పెట్టే రోజు బురదలో పుట్టిన పంకజం అని చెప్పేసి ఎన్టీఆర్ గారు అంబేద్కర్ గారిని ప్రశంసించారు. అదేవిధంగా గాంధీవంగా పోల్చాడు ఆయన్ని. మరి అంతటి విలువైన వ్యక్తి అని చెప్పి తెలుగుదేశం పార్టీకి ఉన్న 3 మార్గదర్శకుల్లో అంబేద్కర్ గారు ఒకరని చెప్పేసి అదేవిధంగా మరో 2 గురజాడ, కందుకూరు వీరేశలింగం గారు, ఈ 3 మా తెలుగుదేశం పార్టీకి ఆదర్శం అని చెప్పి ఆ రోజు ఎన్టీఆర్ గారు వివరించడం జరిగింది. మరి ఆ అంబేద్కర్ గారు ఎవరైతే మార్గదర్శకుడని ఎన్టీఆర్ గారు పేర్కొన్నారో ఆ విధానాలను కొనసాగిస్తూ ఆ అంబేద్కర్ గారి పట్ల గౌరవ ప్రపత్తులను చూపుతూ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మరి ఈ విదేశీ విద్యా పథకాన్ని ప్రవేశపెట్టారు. మరి ఈ విద్య ద్వారా ఎంతమంది లబ్ధి పొందింది, ఈరోజు మనం విదేశాల్లో ఉండేవాళ్ళు
ఇప్పుడు మన యాంకర్ గారు చెప్పినట్లు మరి విదేశాల్లో వాళ్ళ కాలమాన పరిస్థితులను బట్టి ఇద్దరు విద్యార్థులు సమయానికి ఆ పుణ్యకల్లు సభలో వారి అభిప్రాయాన్ని వెల్లడించిన విషయాన్ని వ్యక్తం చేశారు. మరి వేలాది మంది విద్యార్థులు ఉన్నారు విదేశాల్లో, అదేవిధంగా స్వదేశంలో ఎంతోమంది విద్యార్థులు ఉన్నారు. ఇదంతా చంద్రబాబు నాయుడు గారు టెక్నాలజీకి ఇచ్చే ప్రాధాన్యత, విద్యకి ఇచ్చే విలువ, స్కాలర్షిప్స్కి ఇచ్చే విలువను తెలియజేస్తుందనేది మనం ఈ సందర్భంగా గుర్తుంచుకోవాలి. ఈరోజు మహనీయుడు అంబేద్కర్ గారి పేరుతో ఒక విదేశీ విద్యా పథకమే కాకుండా, విద్యాదారణ పథకమే కాకుండా, అదేవిధంగా అంబేద్కర్ గారి పేరుతో దళితులకి సప్లాన్ ద్వారా కూడా ఎంతో మేలు చేస్తున్నారు. ఈ సప్లాన్ ద్వారా అనేక వందల కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించి వారి అభ్యున్నతి కోసం పాటుపడడం జరుగుతుంది. అదేవిధంగా తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజు ఎస్సీలకి 1% రిజర్వేషన్ పెంచిన చరిత్ర ఉంది. అదేవిధంగా ఎస్టీలకు 2% రిజర్వేషన్ పెంచిన చరిత్ర ఉంది. అవన్నీ అధికారికంగా ప్రకటించినాయి. ఏదో మేము రిజర్వేషన్లు పెంచుతున్నామని మాయ చేయడం కాదు. అధికారికంగా ఎస్సీలకు 1%, ఎస్టీలకు 2% ప్రవేశపెట్టిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వం అన్నాడు. అదేవిధంగా ఈనాడు ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా, అదేవిధంగా భారత జాతిరత్నమైనటువంటి అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా ప్రజాస్వామిక ప్రభుత్వం, ఈ ప్రజల ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పడానికి ఈరోజు అంబేద్కర్ గారి జయంతి వేడుకల్లో రాష్ట్ర రథసారథి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాన్ని మేము తిరిగి రీనేమ్ చేస్తున్నాం. ఈ పథకానికి తిరిగి ప్రవేశపెడుతున్నాం. గతంలో మేము GOMS 4 ఇచ్చాం. ఆ రోజు సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ మొత్తం 6కి మేము GOMS 4 ద్వారా మేము ఇవన్నీ పెట్టాము. అదేవిధంగా ఈ పేర్లన్నీ తీసేశారు. తిరిగి వీటన్నిటిని మేము పునరుద్ధరిస్తున్నాం, రీఇన్స్టేట్ చేస్తున్నాం, ఈ నేమ్స్ అన్నిటిని రీనేమింగ్ చేస్తున్నాం అని చెప్పడం కూడా జరిగింది. కాబట్టి మేము ఈ దళితుల పట్ల, ఎస్టీల పట్ల, అదేవిధంగా మైనార్టీల పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనంగా ఈరోజు జరిగిన సభను మేము పేర్కొంటున్నాం. రైట్, ఐ కమ్ బ్యాక్ టు అగైన్ విజయభాస్కర్ గారు. చరిత్రని ప్రస్తుతం ఉన్నటువంటి విషయాన్ని చాలా క్లియర్గా చెప్పారు మీరు. రైట్, నేను ఒకసారి మన దేవానంద్ గారి దగ్గరికి వెళ్దాం, బీజేపీ నేత దగ్గరికి. దేవానంద్ గారు రైట్, హెస్ డిస్కనెక్టెడ్. నేను వీరశేఖర్ గారి దగ్గరికి వెళ్దాం. శేఖర్ గారు, గుడ్ ఈవినింగ్. ఇవాళ అంటే గత ప్రభుత్వం చేయలేదు, మళ్ళీ దాన్ని మేము ఓపెన్ చేస్తా ఉన్నాం లేదా రీఇన్స్టిగేట్ చేస్తా ఉన్నాం అనేటువంటి మాట ఎట్లా చూడాలి? ఎందుకు గత ప్రభుత్వం చేయలేకపోయింది ఇంత పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నట్టుగా ఈ ప్రభుత్వం ఎందుకు చేయగలదు అనేటువంటి నమ్మకాన్ని మనం పెట్టుకోవచ్చు అంటారు? ముందుగా 360 ప్రేక్షకులకి అలాగే డిబేట్ లో పాల్గొన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ఈ స్కీమ్ ని, విదేశీ విద్యా దీవెన అనే స్కీమ్ ని మళ్ళీ పునఃప్రారంభించడం అనేది ఇతర దేశాల్లో చదువుకోవాలన్న ప్రశ్నతో కేవలం ఎకనామికల్లీ ఆర్థికంగా వెనకబాటుతనం, అలాగే సాంఘికంగా వెనకబాటుతనం కలిగి ఉన్న ఆ విదేశీ విద్య అందని కలగా ఉన్న చాలా మంది విద్యార్థులకు ఇది వరం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక కుటుంబాన్ని, ఒక వ్యక్తికి కనుక మనం ఈ అవకాశం కల్పించినట్లయితే తన కుటుంబాలు ఇక్కడి నుంచి మెరుగుపడే పరిస్థితి ఉంటుంది. వాళ్ళ తలసరి ఆదాయం కానీ, ఆ కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితి బాగుంటేనే ఆ కుటుంబం యొక్క బాగోగులు, వాళ్ళ యొక్క ఆర్థిక స్థితి బాగుంటుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. కానీ విదేశాల్లో చదువుకోవాలనే తపన ఉన్నా కూడా చదువుకోలేని విద్యార్థులు, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ విద్యార్థులు కూడా మిగిలిన కులాల్లో కూడా ఉన్నారు. కానీ వీటన్నిటికన్నా ముందు ప్రజెంట్ ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, ఎస్సీ ఎస్టీ విద్యార్థులు వీళ్ళందరి తరఫున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇలాంటి స్కీమ్ గతంలో ఎందుకు చేయలేకపోయారు అనేది మనం ఒకసారి ఆలోచిస్తే 2019 నుంచి 2022 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఈ స్కీమ్ ని ఆపి, 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన దగ్గర నుంచి కరోనా వలన ఆపామని చెప్పి వాళ్ళు గతంలో చెప్పుకున్నారు. 2020లో పునఃప్రారంభించారు. అప్పటి నుంచి కూడా కేవలం 437 మందికి ఏమో ఈ అవకాశం కల్పించినట్టున్నారు.
గతంలో మరి టీడీపీ ప్రభుత్వంలో 467 మంది 7,000 మంది అని చెప్తా ఉంటారు. నాకు అది క్లారిటీ పూర్తిగా ఇది కాలేదు. కానీ ఏది ఏమైనా ఇలాంటి స్కీమ్ని మళ్ళీ పునఃప్రారంభించడం, ఇంకా ఎక్కువ మందికి ఇలాంటి అవకాశాలు కల్పించడం, అలాగే ఇక్కడే కొన్ని యూనివర్సిటీలు ప్రారంభించి విద్య అనేది పుట్టిన ప్రతి బిడ్డకి తను ఎంత చదువుకుంటాడో ఆ చదువుకోవాల్సిన ఆ అవకాశాన్ని ప్రభుత్వం ద్వారా కల్పించాలనేదే ఈ దేశం యొక్క ఈ ప్రజాస్వామ్య రాజ్యాంగం యొక్క ప్రధాన ఉద్దేశం. అట్లాగే విద్య, వైద్యం అనేది ప్రభుత్వం నుంచి ప్రజలకు అందాలని చెప్పి తలెత్తే వాటిలో ప్రజాస్వామ్యవాదులు వీళ్ళందరూ కూడా ముందుంటారని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. రైట్, ఐ విల్ కమ్ బ్యాక్ టు అగైన్ సార్. ఇక్కడ ఒక మాట భాస్కర్ గారు, ఎందుకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనేటువంటిది విదేశీ విద్య, అది అంబేద్కర్ విదేశీ విద్యా దీవెన లేదా అంబేద్కర్ విదేశీ విద్యానిధి అనేటువంటి ఈ పథకాన్ని ముందు తీసుకెళ్ళడం ఎందుకు ఆయన అంత చిన్న చూపు చేశాడు టీడీపీ భావిస్తుందంటారు మీరు? విజయభాస్కర్ గారు మిమ్మల్ని అడుగుతాను, ఎందుకు ఆయన ఇంతలా ఈ విదేశీ విద్య, ఎందుకంటే అబ్రాడ్కి వెళ్ళాలి, మంచి చదువులు చదువుకోవాలి, పీజీలు చేయాలి, డబుల్ పీజీలు చేయాలి, లేదా మాస్టర్స్ చేయాలి అనేటువంటి ఆలోచనలో చాలా మంది ఉంటారు. ఎందుకంటే అబ్రాడ్ వెళ్ళి మాస్టర్స్ చేస్తే కొన్ని యూనివర్సిటీల్లో వద్దన్నా సరే వాళ్ళ టాలెంట్ బాగుంది అంటే, వాళ్ళ ఎడ్యుకేషన్ బాగుంది అంటే డెఫినెట్గా ఉద్యోగాలు చాలా పెద్ద ఎత్తున వచ్చి తీసుకెళ్లేటువంటి సంస్థలు చాలా ఉన్నాయి. సో అలాంటి విద్యార్థుల్ని ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి ఒక విద్యా దీవెన, అంబేద్కర్ విదేశీ విద్యా దీవెన అనేటువంటి పథకం ఉన్నప్పటికీ కూడా ఎందుకు గత ప్రభుత్వం దాన్ని నెగ్లెక్ట్ చేసింది అంత పెద్ద ఎత్తున? గత ప్రభుత్వం నెగ్లెక్ట్ చేయడానికి కారణం ఏంటంటే చిత్తశుద్ధి లేని ప్రభుత్వాలు ఇవన్నీ. వాళ్ళకి అధికారం అనేది ప్రజాసేవ కోసం కాదు, వారి వ్యాపారాలను చక్కబెట్టుకోవడానికి, ఏమన్నా అవకాశాలు ఉంటే దోచుకోవడానికి, అదేవిధంగా వాళ్ళ ముఠాలని పోషించడానికి. అంతేగాని నిజమైన చిత్తశుద్ధి లేని శివ పూజలు అన్నట్టు వారికి చిత్తశుద్ధి లేదు. మొట్టమొదటిది ఏదో ప్రజాసేవ పేరుతో మాయ చేసి అధికారంలో రావాలనుకున్నారు. ఒకసారి ఆ విధంగా ప్రజల్ని భ్రమలకు లోన్ చేశారు. ఒక్కసారిని నీళ్ళే యువకుడు కుర్రోడు ఏదో బిడ్డ ఏదన్నా చక్కటి సుపరిపాలన అందిస్తారనుకున్నారు. కానీ ఈ అరాచకం, దౌర్జన్యాలు, దాడులతో విసిగి వేసారిపోయినటువంటి ఈ దోపిడీలతో, ఈ స్కాములతో విసిగి వేసారిపోయి ఆఖరికి స్వేచ్ఛను కోల్పోయినటువంటి ఈ తెలుగు మన నవ్యాంధ్ర ప్రజలు ఆయన్ని పదవీ భ్రష్టుని చేయడం జరిగింది. చిత్తశుద్ధి లేని వాళ్ళకి పగ్గాలు అప్పచెప్తే ఎలా ఉంటుందని రుచి చూసిన ప్రజలు తిరిగి వారికి అలాంటి అవకాశాలు ఇవ్వరని చెప్పి భావిస్తున్నాం. పోతే అలాంటి విషయాల్లో ఎలాంటి అనుమానం లేదు. మరి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఏర్పడింది ఆశయాల పునాదులతో ఏర్పడిన పార్టీ. తెలుగువారి ఆత్మగౌరవం, అదేవిధంగా ఆశయాల సాధన, దేశభక్తి, సేవానిరతి వీటన్నిటితో ఏర్పడిన పార్టీ. వారికి ఏం ఆశయాలు ఉన్నాయి? వారి నాన్న చనిపోయాడు, ఆయన కాంగ్రెస్లో పెద్ద ఫ్యాక్షనిస్టు. పోతే కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచిన వ్యక్తి రాజశేఖర రెడ్డి, నిరంతర అసమ్మతివాది, కాంగ్రెస్లో అసమ్మతిని పోగు చేసిన వ్యక్తి, నిరంతరం ఆఖరి ప్రధానమంత్రి పివి నరసింహారావు గారి, మన జాతిరత్నమైనటువంటి పివి నరసింహారావు గారి సభలో చెప్పులేయించిన ఘన చరిత్ర వాళ్ళ నాన్నది. అదేవిధంగా ఆ రోజు విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే పివి నరసింహారావు గారి కడప సభకు వస్తే పివి నరసింహారావు గారి సభలో సాక్షాత్తు ప్రధాని సభలో ఈ పెద్ద మనిషి రాళ్ళే ఇచ్చాడు. ఈ పెద్ద మనిషి ఈ గనుల విషయంలో, మంగంపేట గనుల విషయంలో వీరి తండ్రి రాజారెడ్డి గారు ఆ లక్ష్మీనరసయ్య అనే అతన్ని హత్య చేయించిన చరిత్ర. అదేవిధంగా కడప జిల్లాలో వాళ్ళ నాన్న పోటీ చేసినప్పుడు అన్ని ఎన్నికల్లో కానీ, ఈయన పోటీ చేసినప్పుడు అన్ని ఎన్నికల్లో కానీ రిగ్గింగ్లు జరిపిన చరిత్ర. అదేవిధంగా అనేక బాంబు దాడులకి, విష సంస్కృతికి, కొట్లాటలు నిరంతరం కడప జిల్లాను అగ్నిగుండంగా మార్చిన చరిత్ర. ఎంతోమంది మహనీయులు పుట్టారు. వాగ్యాయికావుడైనటువంటి అన్నమాచార్యులు పుట్టిన గడ్డది, వెంకటేశ్వర స్వామికి అది గడప. పోతే అదేవిధంగా స్వాతంత్ర సమరయోధులు ఎంతోమంది పుట్టారు అక్కడ. కడప బసిరెడ్డి గారు పుట్టారు, డిప్యూటీ సీఎంగా చేశారు. జయాంధ్ర ఉద్యమం అప్పుడు చనిపోయారు ఆయన. అదేవిధంగా కందులు ఓబుల్ గారు పుట్టారు అక్కడ. అట్లాగే ఎంతోమంది ఇంకా దువ్వూరు సుబ్బమ్మ లాంటి మహనీయులు పుట్టారు. మరి అంతటి ఘనచరిత్ర ఉన్న కడప గడ్డ మీద శాంతియుతంగా ఉన్నటువంటి కడప ఎంతో మంచి నల్లరేగడి నేలతో, ఎర్ర నేలతో విరాజిల్లే నేల, పాడి పంటలకు నిలయమైనటువంటి ఆ కడప జిల్లాను రక్తసిక్తం చేసినటువంటి చరిత్ర ఈ కుటుంబం రాజకీయాల్లో ప్రవేశించిన తర్వాత, మరి ఆ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన ఈ వ్యక్తికి మొదటి నుంచే అవే దుష్ట సాంప్రదాయాలు, ఆ ఫ్యాక్షన్లో నుంచి ఎదిగినటువంటి ఒక విష నాగు. మరి ఆ విషనాగుకి నిరంతరం విషం చెమ్మటమే లక్ష్యం.
మరి ఆ పెద్ద మనిషి ఈరోజు ఆ అది కాదు, దళితుల పట్ల చిత్తశుద్ధి ఉంటే మరి అంబేద్కర్ గారు ఒక ప్రపంచ స్థాయి వ్యక్తి, తాను అంబేద్కర్ గారితో తను పోల్చుకుంటాడా? తన పేరుతో విద్యా దీవెన పథకాన్ని 2022 తర్వాత పెట్టాడు. 2019లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారం కోల్పోతే 3 సంవత్సరాల పాటు ఆ పథకం లేకుండా చేశాడు. చివరికి ఎన్నికలు సమీపిస్తున్నాయని దళితులను ఆకర్షించడానికి మాత్రమే ఆ చిత్తశుద్ధి లేకుండా ఏదో ఆ పథకాన్ని తూతూ మంత్రంగా ముగించాడు. మరి ఆ పెద్ద మనిషి మరి ఈరోజు దళితుల పట్ల దళితులు నా వాళ్ళే, వాళ్ళు నా వాళ్ళు, వీళ్ళు నా వాళ్ళే అని చెప్పుకుంటుంటాడు. మరి దళితులందరికీ, దళితులే కాదు, ఈ దేశంలో నిరుపేదలందరికీ, ఈ దేశంలో ప్రజాస్వామికవాదులందరికీ, ఈ దేశంలో మానవ మర్యాదలు కోరుకున్న వాళ్ళందరికీ, ఈ దేశంలో సాంఘికంగా సాంస్కృతికంగా ఎదగాలనుకున్న ప్రతి ఒక్కరికి అంబేద్కర్ గారు ఆశయం, ఆ అంబేద్కర్ గారు పెద్ద దిక్కు. మరి ఆ పెద్ద దిక్కు పేరుని అంత ధైర్యంగా మార్చాడంటే ఏమనుకోవాలా? విశ్వ సంస్కృతిలో నుంచి ఒక పెద్ద ఫ్యాక్షనిస్ట్గా పడగ విప్పినటువంటి విషనాగు మరి మాత్రమే అంబేద్కర్ గారి పేరుని తొలగించగలరు. ఎవరు కూడా మామూలు వ్యక్తులు ఎవరు ఆ పేరు తొలగించడానికి సాహసించరు. మరి ఆ పేరు తొలగించి తన పేరు పెట్టుకున్నాడంటే తను ఒక మధ్యయుగాల నాటి ఆ చెంగిస్ ఖాన్ లాగా, మధ్యయుగాల నాటి ఫెడరల్ లార్డ్స్ లాగా, మధ్యయుగాల నాటి ఆటోక్రాట్స్ లాగా ఫీల్ అయ్యే మరి అంబేద్కర్ గారి పేరుతో ఉన్న పథకాన్ని ఎత్తిపారేశాడు. 3 సంవత్సరాలు లేకుండా చేసి తన పేరుతో మాత్రమే జగనన్న విద్యా దీవెన పథకం, ఇంకో పథకం జగనన్న వస్త్ర దీవెన పథకం, ఇంకో పథకం జగనన్న విద్యా పథకం, స్థానికంగా విదేశీ విద్యా పథకం, వస్త్ర దీవెన పథకం, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం, అన్నీ ఆ కుటుంబీకుల పేర్లే. మీరు అనొచ్చు ఆ రెండు పేర్లే ఎవరన్నా ఏమన్నా అనుకుంటారని. మరి ఎన్టీఆర్ పేరు ఒక జిల్లాకు పెట్టి ఉండొచ్చు. అది ఎందుకు పెట్టాడు? అది ఒక ప్లాన్ ప్రకారం పెట్టాడు. వాళ్ళ నాన్న పేరు ఆరోగ్య విశ్వవిద్యాలయాన్ని పెట్టాలనే తలంపు ఉంది కాబట్టి ఎన్టీఆర్ పేరుతో ఒక జిల్లాని, ఒక కృష్ణా జిల్లాని ముక్కలు చేసి అందులో ఒక పార్ట్ వెస్ట్రన్ కృష్ణాకి ఎన్టీఆర్ పేరు పెట్టాడు. ఎన్టీఆర్ పుట్టింది నెమ్మకూరు, అది ఈస్టర్న్ విజయవాడకు తూర్పుగా ఉంటుంది. ఎన్టీఆర్ పుట్టి పెరిగిన ఆయన నడయాడిన ప్రాంతాన్ని వదిలేసి విజయవాడ వెస్ట్కి ఎన్టీఆర్ పేరు పెట్టాడు. ఎందుకు పెట్టాడు? అది చిత్తశుద్ధిత కాదు. ఒక విశ్వవిద్యాలయం, ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరును మార్చాలనే తలంపు ఉంది కాబట్టి, మరి ప్రజల్లో తీవ్రమైన నిరసన వస్తుంది కాబట్టి ఆ పెద్ద ఆయన పేరు తొలగిస్తే మరి అలాంటి నిరసనని ఎదుర్కోవడానికి ముందు జాగ్రత్తగా ఒక జిల్లాకి ఎన్టీఆర్ పేరు పెడుతున్నాం అని చెప్పుకున్నాడు. అటు నుంచి ఇటేసారు, ఇటు నుంచి అట్టేసారు, అంతే. రైట్, దాని కంటిన్యూషన్ చేద్దాం సార్. ఒక చిన్న బ్రేక్ తీసుకుని వద్దాం. చూస్తూనే ఉండండి News 360.